విజయవాడలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటుగా పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణలంక 22వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు వంశీరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ ఈ జగనన్న పుట్టినరోజున ఒక పండగలాగా సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుగా ఈరోజు మనకి విజయవాడ నగరంలో చూస్తే కనబడుతుంది. నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు, అందరికంటే నేనే సీనియర్ నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఎప్పుడు కూడా చేయరా. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పే పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్ప ఇది నా సొంత పథకం చెప్పుకునే పథకం చంద్రబాబు నాయుడికి ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న సక్సెస్ఫుల్ లీడర్, పీపుల్స్ లీడర్. ఈరోజు డిసెంబర్ 21 అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వెల్ఫేర్ డే కింద ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే మాకు అమ్మఒడి వచ్చిందని, మెడికల్ సీట్ వచ్చిందని, రైతు భరోసా వచ్చిందని, ఫీజు రియంబర్స్ అయిందని, ధాన్యానికి గిట్టుబాటు ధర ఉందని, అన్ని సమస్యలకి పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర బిందువుగా మారాడు. కాబట్టి ఈరోజు విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, దేశ విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా వాడవాడన వీధి వీధిన పల్లె పల్లెన ఒక క్రిస్మస్, ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక ఉత్సవం, ఆ రకంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి వాడవాడన నిర్వహించడం జరుగుతుంది. జగనన్న 5 ఏళ్ల పాలన ప్రజల గుండెల్లో ఏ రకంగా చిరస్థాయిగా నిలిచిపోయింది అని అనడానికి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాలు మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూస్తే అర్థమవుతుంది. రాబోయే కాలంలోన ఇండియాలోన ఎక్కడా లేనంత విధంగా అత్యధిక మెజారిటీతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోన మా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడిస్తాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సుదీర్ఘ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక్కటంటూ ఒక మంచి పని చేసి తన ముద్ర వేసుకోగలిగాడా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో సంక్షేమ రథసారథిగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్ కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు ద్వారా స్కూల్స్ కానివ్వండి, కాలేజీ ద్వారా కానివ్వండి, వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటా పోతే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా తనదంటూ ఒక ముద్ర చెప్పినటువంటి డేట్కి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.